హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అయిన ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఈ రైస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా గంజి వార్చకుండా చేసిన అన్నాన్ని ఒక మట్టి పాత్రలోకి తీసుకోవాలి. ఇందులోకి మనము కాగబెట్టిన పాలు, 1 టేబుల్ స్పూను పెరుగు వీడియోలో చూపించిన విధంగా కలిపేసి ఇలా కలిపిన పాలను అన్నంలోకి పోసుకోవాలి. చూసారు కదా, అన్నం మునిగేంత వరకు పాలు పోయాలి. అలాగే కట్ చేసిన ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఈ విధంగా పెట్టేసి పైన మూత మూసి 8 గంటల పాటు పులియబెట్టాలి. ఇలా పులియబెట్టిన అన్నాన్ని ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ అంటాం. చూసారు కదా, మనం తినే ముందు కాస్త సాల్ట్ వేసి కలుపుకొని తినాలి. ఇలాంటి రైస్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. ఇదనేది గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అండి. ఇది మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అదేవిధంగా మన జీర్ణశక్తిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మనం గంజి వార్చకుండా రైస్ని పులియబెడుతున్నాం కదా, కాబట్టి ఇందులో B12, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి లవణాలు మన బాడీకి చక్కగా అందుతాయి. అదేవిధంగా బాడీ డీహైడ్రేషన్ను తగ్గిస్తుంది. అందుకే అండి ఇది వేసవి కాలంలో బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోమని చెప్తారు. అలాగే మన బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. చూసారు కదా, ఈ రైస్ని తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని మనము ఇలాంటి రైస్ని సమ్మర్లో బ్రేక్ఫాస్ట్ బదులు వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.